నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు సంతానలేమితో బాధపడుతున్నారా? అసలు సంతానలేమికి కారణాలేంటి? ఎందువల్ల సంతానలేమి సమస్య అనేది తలెత్తుతుంది? అలాగే అత్యాధునిక టెక్నాలజీ ఏమైనా అందుబాటులో ఉందా? ఇలాంటి విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ శృతి. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. మనం చాలా మందిలో రెగ్యులర్గా వినే మాట కూడా ఇది. ఎందుకంటే చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఇది ఒక కామన్ ప్రాబ్లమ్గా మారడానికి రీజన్స్ ఏంటి? సో యాక్చువల్లీ ఒక 10 years బ్యాక్ ఆర్ మేబీ 20 years బ్యాక్ కింద మనం చూసుకున్నట్టయితే ఇన్ఫర్టిలిటీ ఆర్ లేదా సంతానం కలగట్లేదు అనే ప్రాబ్లం అంత కామన్ కాదండి. నవ్ డేస్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఆల్మోస్ట్ అంత డిఫికల్ట్ ఏం అవ్వకపోయేదన్నమాట. బట్ ఇప్పుడు వై దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ కమింగ్ అప్, ఎందుకు ఈ ప్రాబ్లం ఇంత కామన్గా ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ ద చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్. సో చాలామంది పీపుల్ అంటే వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడం, అర్బనైజేషన్ అవ్వడం, డిజిటలైజేషన్, ది కంప్యూటర్ టెక్నాలజీ ఎక్కువ రావటం, దానివల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే జనాలు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒకే చోట కూర్చొని వర్క్ చేసుకోవటము అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటము, ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ తగ్గించడము అండ్ ఆ వర్క్ వల్ల వచ్చే స్ట్రెస్కి, అలవాట్లకి అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నిటికి అలవాటు పడ్డము. తర్వాత ఈవెన్ విమెన్ కూడా కెరియర్ ఓరియంటెడ్ అయ్యి ఉండి త్వరగా మ్యారేజ్ చేసుకోకుండా డిలేడ్ మ్యారేజెస్ చేసుకోవడము. ఈవెన్ ఇఫ్ దే మ్యారీడ్ ఆల్సో ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకుందాము, ఫస్ట్ లెట్ మీ సెటిల్ ఇన్ మై కెరియర్ ఇలా అనుకొని కొంచెం డిలే చేస్తూ ఉన్నారనమాట. సో ఈ కొన్ని రీజన్స్ వల్ల ఈ మధ్యలో ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్స్ లైక్ బూమింగ్. ఓకే, సో ఇవి చాలా రీజన్స్. ఇవన్నీ మనకి తెలుసు కానీ మనం అవి పాటించాం. సో అందుకే ఇలా సఫర్ అవుతూ ఉంటాం. సో మీ దగ్గర ఎటువంటి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు? సో యాక్చువల్లీ అండి, ఓన్లీ నాట్ అబౌట్ టెక్నాలజీ, అంటే ఓన్లీ టెక్నాలజీ గురించి నేను మాట్లాడను. ఫస్ట్ థింగ్ వెన్ అ కపుల్ వాక్స్ ఇన్ టు మై క్లినిక్, అంటే మా సెంటర్లోకి కపుల్ వచ్చారు అంటే ఇమ్మీడియట్గా మీకు ఈ టెక్నాలజీ యూస్ చేద్దాం అది ఇది కాకుండా వీ జస్ట్ మేక్ దెమ్ సిట్, వీ కౌన్సిల్ దెమ్, వాళ్ళ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము అండ్ అసలు ఏంటి ప్రాబ్లం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్ హిస్టరీ తీసుకొని దాని ప్రకారం వీ డూ సింపుల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద లేడీ, ఫర్ ద వైఫ్ హూ కమ్స్ ఇన్, వీ డూ అ రెగ్యులర్ స్కాన్. ఒక స్కాన్ చేసి తన గర్భాశయం అంటే యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, దానిలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. అలాగే మేల్స్లో కూడా సింపుల్ సిమెన్ అనాలిసిస్, సో సెమెన్ కౌంట్ ఎంత ఉంది అండ్ మొటిలిటీ ఎలా ఉంది ఇవి చూసుకుంటాం. అండ్ బేసిక్ హార్మోనల్ టెస్ట్, సో థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థైరాయిడ్ ఉందా లేదా చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా వాళ్ళకి అసలు ఏం అవసరమో తెలుసుకొని వీళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేయాలా లేదా ఒక సింపుల్ కౌన్సిలింగ్తో మేబీ ఫర్టైల్ పీరియడ్ ఏంటో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తే మేబీ దే కెన్ కన్సీవా. సో రైట్ ఫ్రమ్ ద బేసిక్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ యాజ్ అడ్వాన్స్డ్ యాజ్ ఇక్సీ, ఇమ్సీ, పిక్సీ. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. ఓకే, సో ఏ కపుల్కి మీరు అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసే సిచ్యువేషన్ వస్తుంది అంటారు? Yeah, so advanced technology in the sense what you mean is probably IVF. So IVF or test tube baby అనేది ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ చాలా కామన్గా అందరూ చేయించుకుంటున్న ప్రొసీజర్ అనమాట. సో కొంతమందికి IVF అంటే అర్థం కాకపోవచ్చు, బట్ సో మెనీ పీపుల్ అండర్స్టాండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఎవరికి చేస్తాము, నాట్ ఎవ్రీబడి అండి. హూ ఎవర్ వాక్స్ ఇన్ వీళ్ళందరికీ టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరం లేదు, ఓన్లీ కొన్ని రీజన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ రీజన్ మనం టెస్ట్ ట్యూబ్ బేబీ చేయడానికి బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అండి. యూట్రస్కి రెండు వైపులా ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయన్నమాట. సో ఈ ట్యూబ్స్ నార్మల్గా ఓపెన్గా ఉండి ఫంక్షన్ చేస్తేనే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్లో ఏదో ఒక కారణం వల్ల బ్లాకేజెస్ ఏర్పడాయి అనుకోండి, సో ఈ రెండు వైపుల ట్యూబ్స్ బ్లాక్ ఉంటే వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందదు. ఇలాంటి వాళ్ళకి IVF సజెస్ట్ చేస్తాం, లార్ టెస్ట్ ట్యూబ్ బేబీ సజెస్ట్ చేస్తాం. వన్ మోర్ కామన్ రీజన్ వచ్చేసి మేల్స్లో అండి. సో మేల్స్లో స్పర్మ్ కౌంట్స్ లో అవ్వటము వీఆర్ సీయింగ్ అ లాట్ దీస్ డేస్. అంటే వాళ్ళకున్న స్ట్రెస్ కానివ్వచ్చు, వాళ్ళకున్న స్లీప్లెస్నెస్ ఆర్ మేబీ హ్యాబిట్స్, ఇవన్నిటి వల్ల స్పర్మ్ కౌంట్ చాలా తగ్గుతోంది. సో ఇఫ్ ద స్పర్మ్ కౌంట్ ఈస్ వెరీ లో, వీళ్ళకి కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందడం కొద్దిగా డిఫికల్ట్ అనమాట. సో ఇలాంటి కపుల్స్కి కూడా IVF చాలా కామన్గా చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే మేడం మాకు టైం లేదు,
మాకు తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి, మేము కెరియర్స్లో ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము, వీ వాంట్ ఎమర్జెన్సీగా మేము అంత ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్లీ. సో వాళ్ళకి దే ఆర్ టూ మచ్ ఓరియంటెడ్ ఇన్ దే కెరియర్స్, ఎవ్రీథింగ్ ఈస్ ప్లానింగ్ అనమాట. ఇప్పుడు బేబీ, ఇప్పుడు ఇలా. సో ఇలాంటి వాళ్ళు కూడా దే వాలంటరీలీ చూస్ IVF యాజ్ అన్ ఆప్షన్. ఓకే, సో మీరు ఇందాక ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ గురించి మాట్లాడారు కదా, సో కామన్గా ఎందుకు బ్లాక్ అవుతూ ఉంటాయంటారు? యా, సో ట్యూబల్ బ్లాక్ అనేది ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫీమేల్స్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PCODనే తీసుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే మనం సస్పిషన్ ఇస్తాం, మనం PCOD ఉండొచ్చని. కానీ ట్యూబ్ బ్లాక్ ఉన్న దానికి ఫీమేల్కి ఏ రకమైన సిమ్టమ్ ఉండకపోవచ్చండి. ఇట్స్ జస్ట్ దట్ సంతానం కలగట్లేదు ఎందుకు. సో ట్యూబల్ బ్లాక్ అవ్వడానికి ఇండియాలో, ఇఫ్ ఐ వాంట్ టు స్పీక్, ఇండియాలో మనం మాట్లాడుకున్నట్టయితే ట్యూబర్క్యులోసిస్ ఒకటి ఇండియాలో చాలా ర్యాంపెంట్గా ఉంటుంది. ఇట్స్ స్టిల్ దేర్. సో పల్మనరీ అంటే లంగ్స్కి TB వచ్చినా కూడా అది ఒక్కొక్కసారి ఎక్స్ట్రా పల్మనరీగా స్ప్రెడ్ అయ్యి యూట్రస్కి రావటము, ఓవరీస్కి రావటము, ట్యూబ్స్కి రావటము, వీటన్నిటికీ TB అందొచ్చు. అలాగనే ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్. సో రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా యూట్రస్లో వైట్ డిశ్చార్జ్ బాగా వచ్చి దాని నుంచి యూట్రస్ నుంచి అది ట్యూబ్స్కి వరకు కూడా వెళ్తుంది అనమాట ఇన్ఫెక్షన్. యూట్రస్ కొద్దిగా స్ట్రాంగ్ అండ్ రెసిస్టెంట్ ఆర్గన్ కాబట్టి యూట్రస్కి ఏం అవ్వదు, బట్ ట్యూబ్స్ ఆర్ వెరీ డెలికేట్. సో కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ట్యూబ్స్. సో ఇమ్మీడియట్గా బ్లాక్ అయిపోయేది ట్యూబ్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్స్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ట్యూబ్ దగ్గర ఆపరేషన్స్ జరిగిన, అపెండిక్స్ ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, ఆర్ ఎనీ రీజన్ ఏదైనా సర్జరీస్ జరుగుతుంటాయి. ఈ సర్జరీస్ వల్ల కూడా ఒక్కొక్కసారి ట్యూబ్ పక్కన అడెషన్స్ ఫామ్ అయ్యి ట్యూబ్ బ్లాక్ అవ్వచ్చు. సో అలాగే ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు ఉన్న వాళ్ళకు కూడా ట్యూబల్ బ్లాకేజెస్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఫ్యూ కామన్ రీజన్స్ ఫర్ ట్యూబల్ బ్లాకేజ్. ఓకే, సో మనం అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో తను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది, స్కాన్ చేస్తుంటే లోపల కనిపించట్లేదు. సో తీరా చూస్తే ట్యూబ్ లో బేబీ ఉండిపోయింది అని చెప్పారు. సో తను త్వరగా చూసుకుంది కాబట్టి తనకి ట్యూబ్ తీసేశారు. సో ఈ సినారియోని అంటే చాలా మంది తెలుసుకోలేరు కదా, ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని అన్నారు. డెఫినెట్లీ. సో దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. సో వాట్ షీఈస్ టాకింగ్ అబౌట్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. సో దీంట్లో ఏంటంటే పీరియడ్ మిస్ అవుతుంది, అండ్ పీరియడ్ మిస్ అయింది కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ విల్ బి పాజిటివ్. సో ఇమీడియట్గా స్కాన్ చూస్తాం. స్కాన్లో చూస్తే గర్భసంచిలో మనకి శాక్ కనిపించదు. నార్మలీ బేబీ ఫామ్ అయ్యేది శాక్లో అనమాట. బట్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఈ శాక్ అనేది ట్యూబ్స్లో ఉంటుంది. సో ఈ ట్యూబ్స్లో ఉండటం వల్ల ట్యూబ్ అనేది డెలికేట్ ఆర్గన్ కాబట్టి ట్యూబ్ పగిలిపోయే అవకాశం ఉండొచ్చు అనమాట. సో ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఒకవేళ అంటే మనం తెలుసుకోలేకపోతే గనక తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? యా, సో ఇది ఎప్పుడు డౌట్ వస్తుంది అంటే మనకు స్కానింగ్లో కనిపించట్లేదు కానీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ సస్పిషన్ వచ్చేది ఎక్టోపికా అని. సో ఇమీడియట్గా మనం పక్కన గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్ దగ్గర కూడా స్కాన్ చేసి చూసుకోవాలి. ఫర్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ వీ డూ దట్ రెగ్యులర్లీ. సో ఈవెన్ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే గర్భసంచిలో శాక్ ఉంది కదా అని చెప్పి మనము స్కాన్ ఆపేయకూడదండి. గర్భసంచిలో ఉన్నా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ మేబీ ఇన్ ద ట్యూబ్స్, ఇది హెటెరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని మిస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో రెగ్యులర్గా ఒక ప్రెగ్నెన్సీ స్కాన్ చేసేటప్పుడు గర్భసంచిని ఫోకస్ చేసి ఇమ్మీడియట్గా బోత్ సైడ్స్ ఆఫ్ ద యూట్రస్ అంటే ట్యూబ్స్ని కూడా చూసుకోవాలి. ఇలా మనం ఎర్లీగానే చూసుకున్నట్టయితే మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ తనకి ఎక్కువగా స్పాటింగ్ వస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినా కూడా స్పాటింగ్ ఉంటుంది, బాగా సివియర్ పెయిన్, గిడ్డినెస్, ఈ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవుతే మీ ట్యూబ్ రప్చర్ అయ్యే కంటే ముందే కూడా మనం పట్టుకొని ఒక్కొక్కసారి ట్యూబ్ తీసేయకుండా ట్యూబ్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. మెడిసిన్ ద్వారా కూడా వీ కెన్ మేనేజ్. ఓకే, ఫస్ట్ కాలర్ వచ్చారు, మాట్లాడదాం. లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ శృతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అయితే మా పాపకి మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయింది. ఓకే, ఒకసారి IVF చేయించాము, సక్సెస్ అవ్వలేదు. అంటే ఎన్నిసార్లు చేయించాలంటారు? మే ఐ నో ద రీజన్, అంటే ఫస్ట్ ఎందుకు మీరు IVFకి వెళ్ళారో తెలుసుకోవచ్చా అండి? అంటే మాకు స్టార్టింగ్ మేము మా పాపకి పిల్లలు అనుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఫస్టే చెప్పారు IVFకి వెళ్ళమని, గర్భసంచి చిన్నగా ఉందని. అచ్చా, ఓకే. ఎగ్స్ అన్ని బాగున్నాయా అండి? ఎగ్స్ అవి బాగున్నాయని చెప్పారండి. ఓకే, జస్ట్ గర్భసంచి చిన్నగా ఉందని IVFకి వెళ్ళమని చెప్పారు. అవును.
ఓకే, దానికంటే వేరే రీజన్ కూడా ఉండొచ్చు. ఓన్లీ హైపోప్లాస్టిక్ యూట్రస్కి ఐవీఎఫ్ అని నార్మల్గా ఉండకపోవచ్చు. సో ఐవీఎఫ్ మీరు 3 to 4 సైకిల్స్ దాకా చేసుకోవచ్చు, దాంట్లో ఏం ఇబ్బంది లేదండి. బికాజ్ ఐవీఎఫ్ అనేది పెద్ద సర్జరీ కాదు, మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నార్ మీరు ఇక్కడ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండాల్సినట్టు కూడా కాదనమాట. ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ ప్రొసీజర్. మీరు మార్నింగ్స్ వచ్చి ఈవినింగ్స్ కల్లా అన్ని ఇంజెక్షన్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఎగ్స్ పికప్ చేసే టైంలో కూడా పొద్దున మనం ఎగ్స్ పికప్ చేస్తే విదిన్ 1 hour పేషెంట్ని డిశ్చార్జ్ చేసేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ అండి. సో ఇఫ్ యూ ఆర్ రెడీ, యువర్ బాడీ ఈజ్ రెడీ, మెంటలీ ఫిజికలీ మీరు రెడీగా ఉన్నారు అంటే 3 to 4 సైకిల్స్ దాకా కూడా చేసుకోవచ్చండి. ప్రొవైడెడ్ మంచి గ్యాప్, అంటే ఒక సైకిల్కి ఇంకో సైకిల్కి ఒక 2 months ఆర్ 1 to 2 months మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, మళ్ళీ కొత్తగా రిజ్యువనేట్ అయ్యి యూ విల్ బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ అనమాట. సో మల్టిపుల్ సైకిల్స్ చేసుకోవటం వల్ల ఇబ్బంది ఏం లేదండి, ప్రొవైడెడ్ యూ షుడ్ బి రెడీ, అంతే. ఓకే, సో అంటే చాలా రేర్గా ఉండొచ్చండి నేను అడిగి ఇప్పుడు ఈ క్వశ్చన్. వాళ్ళకి ఇంటర్ కోర్స్ అంటే అమ్మాయికి భయం అనమాట. సో దానివల్ల ఒక 5 years అట్లానే వదిలేశారు. తర్వాత ఐవీఎఫ్ ట్రై చేశారు. సో ఐవీఎఫ్ ట్రై చేసిన 3 times చేశారు, అయినా ఫెయిల్ అయింది. సో ఈ కేసుని ఎలా చూడాలంటే? సో ఇది ఇంటర్ కోర్స్ అంటే భయము అనడానికి 2 కారణాలు ఉంటాయండి అమ్మాయిలలో. ఒకటి ఏంటంటే వెజైనిస్మస్. వీళ్ళల్లో ఏంటంటే వెజైనల్ లెంత్ బాగుంటుంది, వెజైనల్ థిక్నెస్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, బట్ వాళ్ళకి భయం. హస్బెండ్ ఆర్ పార్ట్నర్ అప్రోచ్ అవుతూ ఉంటేనే వాళ్ళకి తెలియకుండానే వెజైనల్ మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోతాయి అండ్ దే వోంట్ అలౌ ద హస్బెండ్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్ విత్ హర్. సో అది ఒక సినారియో. ఇదేంటంటే కొంచెం సైకలాజికల్గా కూడా వాళ్ళు చిన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరగటమో ఆర్ మేబీ షీఈ్ అసాల్టెడ్, డోంట్ నో, సమ్ రీజన్కి తనకి మైండ్లో ఆ ఇంటర్ కోర్స్ అనేది భయంగా మారిపోతుంది. సో ఈవెన్ దో షీఈ్ నార్మల్, అబ్సల్యూట్లీ తనకి ఏ ప్రాబ్లం లేకున్నా తనకి భయం వల్ల వెజైనల్ మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోతాయి. సో వీళ్ళలో సైకలాజికల్ కౌన్సిలింగ్, కొద్దిగా లవింగ్ కేర్ ఇదంతా ఇస్తే కొద్దిగా వాళ్ళు సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్ సినారియో ఇస్ హైమెనే చిన్న ఇంపర్ఫొరేట్ అవ్వటము, వెజైనా లెంతే నారో ఉండటము, ఇది కరెక్టబుల్ థింగ్స్, అంటే ఇవి అనటామికల్ కాజెస్ అనమాట. ఇదేంటంటే వీళ్ళకి రియల్గానే పెయిన్ ఉంటుంది. సో బికాస్ ద వెజైనా ఈజ్ స్మాల్ ఆర్ ద వెజైనా హైమెనే పర్ఫెక్ట్ కాలేదు కాబట్టి పెయిన్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకి చిన్న సర్జరీస్ ద్వారా మనం లెంత్ పెంచొచ్చు, థిక్నెస్ పెంచొచ్చు, హైమెన్ని కూడా మనము హైమెనెక్టమీ చేయొచ్చు. ఇలా చేసినప్పుడు వాళ్ళకి న్యాచురల్గా అయిపోతుంది. సో ఇది ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అవుతుంది అంటే ప్రాబబ్లీ తన ఎల్డర్లీ ఏజ్ అయి ఉండొచ్చు, ఆర్ హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీ ఆర్ మేబీ ఎగ్ క్వాలిటీ కూడా బాగాలేదనుకోండి. ఇలా రిపీటెడ్గా ఐవీఎఫ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి దే ఆర్ సో మెనీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, పిఆర్పీస్ అని, హిస్ట్రోస్కోపీ, ఇట్లాంటివన్నీ ప్రొసీజర్స్ చేసి ఎందుకు ఫెయిల్ అవుతోంది, ఇంప్లాంటేషన్ ప్రాబ్లమా, అసలు ఎంబ్రియో బాగాలేదా, గర్భసంచి బాగాలేదా, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఈ మూడిట్లో చూసుకోవాలి. Then before going to another cycle, analyze the reason why it's coming negative always. అప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ షీ మే కన్సీవ్. ఓకే, సో ఎగ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒక విమెన్లో ఎన్ని ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, క్వాలిటీ ఎగ్స్ అనేవి ఎలా తెలుస్తాయండి? యా, సో విమెన్, సో నార్మల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఐ మీన్ 25 to 35 అనుకోండి, ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న విమెన్కి బోత్ గర్భసంచి ఒకటే ఉంటుంది, ఓవరీస్ 2 ఉంటాయి అన్నమాట. సో బోత్ సైడ్స్లో 2 ovaries ఉంటాయి. ఈచ్ ఓవరీలో 6 to 8 eggs ఉంటాయి జనరలీ ఇన్ అ స్కాన్. సో ఇది నార్మల్ నంబర్. అండ్ ఏజ్ పెరుగుతూ ఉంటే షీఈ్ మోర్ దెన్ 35, 36, 37, దెన్ ఎగ్ నంబర్స్ విల్ డ్రాప్. సో 6 నుంచి 4 అవ్వటం, 4 నుంచి 2 అవ్వటం, ఓన్లీ 1 అవ్వటం, దెన్ బై 40 years ప్రాబ్లీ షీ మే బీ లెఫ్ట్ విత్ ఐదర్ 1 or 2 eggs ఆర్ మేబీ 0. కొంతమందికి ఎర్లీగా కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి ఎగ్స్. సో క్వాలిటీ డిటర్మైన్ చేసే సింగిల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏజ్. మీరు 25లో ఉన్నప్పుడు చూడ్డానికి ఎలా ఉంటారు, 35లో ఉన్నప్పుడు అలా ఉండరు, 45లో ఉన్నప్పుడు అలా ఉండరు. మీ బాడీ ఎలా చేంజ్ అవుతుందో మీ ఎగ్స్ కూడా అలానే చేంజ్ అవుతాయండి. 25కి దే ఆర్ హైలీ పోటెంట్ ఫర్ ఫర్టిలైజేషన్, రెడీ టు ఫర్టిలైజ్, తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ యూ కమ్ టు 35, కొంచెం ఎగ్లో కూడా ష్రింకేజెస్ అవ్వడము, ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడము. అదే 45కి వచ్చేసరికి మొత్తం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వటం. సో ద యంగర్ యు ఆర్, ద మోర్ హైలీ ఫర్టైల్ యు ఆర్ అనమాట. ఓకే, సో ఐయుఐకి ఐవీఎఫ్కి తేడా ఏంటి? ఐయుఐ అండ్ ఐవీఎఫ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఐయుఐ ఈజ్ అ బేసిక్ సింపుల్ ప్రొసీజర్. న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో ఐయుఐలో మనం ఏం చేస్తాము, స్పర్మ్ శాంపిల్ అంటే సెమెన్ శాంపిల్ మనము జస్ట్ వెజైనాలో కాకుండా కొద్దిగా డీప్ ఇన్సైడ్ వెళ్ళి యూట్రస్లో డిపాజిట్ చేస్తాం. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ ఐయుఐలో.
సో న్యాచురల్గా మీరు కలుసుకున్నట్టయితే వెజైనాలో శాంపిల్ ఉంటుంది. అదే ఐయుఐలో వెజైనల్ శాంపిల్ ఇంకొద్దిగా లోపల యూట్రస్లో వేస్తాం. సో దట్ ఇట్ ఈస్ క్లోజర్ టు ద ఎగ్, కొద్దిగా ఎగ్కి దగ్గరగా ఉంటుంది. అండ్ ఐయుఐలో సెలెక్ట్ చేసే శాంపిల్ ఓన్లీ యాక్టివ్ స్పర్మ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి వేస్తాం. అదే ఐవీఎఫ్ అంటే డైరెక్ట్ ఎంబ్రియోని తయారు చేసి ఎంబ్రియోని గర్భసంచిలో వదులుతున్నాం. సో స్పర్మ్ని బయటికి తీసి ఎగ్ని బయటికి తీసి ల్యాబ్లోనే బేబీ తయారు చేసుకొని ఈ బేబీని డైరెక్ట్గా గర్భసంచిలో వదలడాన్ని ఐవీఎఫ్ అంటారు. సో స్పర్మ్ని వదలటం వేరు, ఎంబ్రియోని వదలటం ఇస్ ఐవీఎఫ్. ఓకే, సో ఐయుఎఫ్ ఫెయిల్ అయిన తర్వాతనే ఐవీఎఫ్కి వెళ్తారేమో. యా, బికాస్ ఫస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ ట్రై చేస్తాము. అది ఐయుఐ 3 to 4 సైకిల్స్లో కూడా సక్సెస్ రావట్లేదు అంటే దెర్ ఇస్ సమ్ ఫ్యాక్టర్, అంటే ఫర్టిలైజేషన్ అవ్వట్లేదు, స్పర్మ్ ఎగ్ అసలు కలుసుకోవట్లేదు. సో ఇలా కలిసే టెక్నిక్ ఇక్సీలో చేస్తాం మనం. సో స్పర్మ్ని ఎగ్ లోపలికి మనమే ఇన్సర్ట్ చేస్తాం, అప్పుడు ఎంబ్రియో 100% తయారవ్వాల్సిందే. సో ఆ తయారైన ఎంబ్రియోని మనం పెట్టుకోవడమే ఐవీఎఫ్. సో మన సైకిల్స్ ఉంటాయి కదా, చాలా మందికి ఎర్లీ సైకిల్స్ ఉంటాయి, చాలా మందికి లేట్ సైకిల్స్ ఉంటాయి. ఎర్లీ సైకిల్స్ లో వాళ్ళు అంటే ఒక 2 years నుంచి ట్రై చేస్తున్నారు అనుకోండి, ఇప్పటికీ కన్సీవ్ అవ్వలేదు, రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఎర్లీ సైకిల్స్ అంటే షార్టర్ సైకిల్స్, వాట్ షీ మీన్స్ టు సే ఇస్ షార్టర్ సైకిల్స్ అంటే నార్మల్లీ అమ్మాయిలకి 30 days సైకిల్ ఉంటుంది, 28 days సైకిల్ ఉంటుంది, అలాగే 32 days సైకిల్ కూడా ఉంటుంది. సో 4 days బిఫోర్ ఆర్ 4 days ఆఫ్టర్ రావచ్చు, అది నార్మల్ సైకిల్. షార్టర్ సైకిల్స్ అంటే లెస్ దెన్ 21 days, అంటే పీరియడ్ వచ్చిన 21 daysకి మళ్ళీ ఇంకో పీరియడ్ రావటం, ఇమీడియట్ 15 daysకి రావటం, 20 daysకి రావటం. సో హార్మోనల్ అబ్నార్మాలిటీస్ రూల్ అవుట్ చేసుకోవాలండి. థైరాయిడ్, ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా బ్లడ్ టెస్ట్లో రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ దెన్ వెన్ యువర్ ఎగ్ నంబర్స్ ఆర్ డ్రాపింగ్, సో మీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటే ఫస్ట్ ఇండికేషన్ మీ సైకిల్ షార్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫీమేల్స్ కూడా 35-36కి వచ్చేసరికి వాళ్ళ సైకిల్ షార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఇండికేషన్ దట్ మీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. అలా ఉంది అంటే ఫస్ట్ ఒక స్కాన్ చేయించుకొని ఎగ్ నెంబర్స్ ఉంటే కనుక వెంటనే ప్రెగ్నెన్సీకి ట్రై చేసేయండి. సో దట్ ఈస్ ద ఇండికేషన్. సో ఇలా లాంగర్ సైకిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిలేడ్గా ఇప్పుడు ఫస్ట్కి వచ్చింది ఈ నెల, నెక్స్ట్ నెల ఫస్ట్ లేదా సెకండ్, థర్డ్, ఫోర్త్కి రన్నా రావాలి, బట్ 10th రావట్లేదు, 15th రావట్లేదు, 15 days డిలే అయింది, 1 month డిలే అయింది అనుకోండి, దిస్ ఇస్ ప్రొలాంగ్డ్ సైకిల్స్. ఇవి కామన్గా పీసీఓడిలో చూస్తాం. అండ్ అలాగే హైపోథైరాయిడిజంలో కూడా మనం ఇలా ప్రొలాంగ్డ్ సైకిల్స్ చూస్తాం అనమాట. సో రెండిటిని కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇమీడియట్గా ఎందుకు వస్తుంది చెక్ చేయించుకొని, అది మీ ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా కూడా చూసుకొని, ఫర్టిలిటీ ప్లానింగ్లో ఉంటే వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు విజయనగరం నుంచి. రమేష్ గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం మాకు 2 years బ్యాక్ ఎగ్ పికప్ చేయించాం మేడం. ఎగ్ పికప్ 2 years బ్యాక్ అయింది. అవును మేడం. ఓకే. వెంటనే ఐవీఎఫ్ కూడా 1 cycle అయింది మేడం. ఓకే. పాజిటివ్ వచ్చి తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది మేడం. 15 daysలో మరి 15-30 daysలో ఫెయిల్ అయింది మేడం. 15-30 daysలో బ్లీడింగ్ అయిపోయింది. బ్లీడింగ్ అయిపోయింది. ఓకే. ఆఫ్టర్ 1 year ఆల్రెడీ ఫ్రోజన్ ఎగ్స్ ద్వారా ఆఫ్టర్ 1 year మళ్ళీ చేయించాం. ఓకే. మళ్ళీ కూడా ఫెయిల్ అయింది మేడం. ఎగ్స్ కూడా మరి ఇంకా లేవు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకోసారి ఐవీఎఫ్ చేయించొచ్చా? అంటే సెకండ్ టైం కూడా ఇంప్లాంట్ అయ్యి బ్లీడింగ్ అయిందా అండి? సెకండ్ టైం అసలు పాజిటివే రాలేదా? పాజిటివ్ రాలేదు మేడం. ఓకే. ఓకే. సో ఇది కామన్ అండి. ఐవీఎఫ్ అనేది జనరలీ మంచి ప్రొసీజర్, ద బెస్ట్ ప్రొసీజర్ అవైలబుల్, బట్ ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అనమాట. సో 65% ఇస్ ద వరల్డ్ వైడ్ సెట్ చేసిన సక్సెస్ రేట్. సో అందరికీ చేసి ఎంతమందిలో ఒక 100 మంది కపుల్స్కి ఐవీఎఫ్ చేస్తే 60 మంది 65 మంది దాకా ప్రెగ్నెన్సీ వస్తుంది. మిగతా 35 మందికి ఈవెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ వాళ్ళకి రాదనమాట. సో అది ఎందుకు అని అంటే ఎంబ్రియో సరిగ్గా ఇంప్లాంట్ అవుతుందా, మనం ఎంబ్రియోని లోపలైతే పెట్టాము బట్ అది అతుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు విత్తనం ఎలా నాటుకుపోయి మంచిగా ప్లాంట్ వస్తుందో అలా ఎంబ్రియో కూడా యూట్రస్ని అడాప్ట్ చేసుకొని లోపలికి వెళ్ళి కరెక్ట్గా ఇంప్లాంట్ అవ్వాలి. ఈ ఇంప్లాంటేషన్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం సక్సెస్ చూడం. సో నెక్స్ట్ టైం ఏంటంటే మీరు కొంచెము అంటే ఒకసారి హిస్ట్రోస్కోపీ చేయించుకొని గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా ఎంబ్రియో గ్రేడింగ్ ఏమైనా బాగాలేదా, కొంచెం ఎగ్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ ఇన్ కేస్ ఒబీస్ ఉంటే కొద్దిగా వెయిట్ తగ్గి ప్లాన్ చేసుకోవటము, ఇట్లాంటి మెజర్స్ తీసుకొని అప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటే డెఫినెట్లీ ఈసారి ఐవీఎఫ్లో పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఎందుకు ఫెయిల్ అయింది, ఎంబ్రియో ప్రాబ్లమా, ఎండోమెట్రియం ప్రాబ్లమా, లేదా చుట్టుపక్కన ఉన్న ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమా, ఇది కనుక్కొని అకార్డింగ్లీ మూవ్ ఆన్ అయితే ప్రాబబ్లీ నెక్స్ట్ సైకిల్ మీరు సక్సెస్ చూడొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ స్వాతి గారు హైదరాబాద్ నుంచి. స్వాతి గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. అది నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి, కానీ ఇప్పటికీ నేను కన్సీవ్ అవ్వలేదు. ఓకే.
నాకు 1 year అవుతుంది. హిస్ట్రోస్కోపీ సర్జరీ కూడా జరిగింది. ఓకే. లో సెప్టమ్ ఉందని చెప్పేసి సర్జరీ చేసినారు, కానీ ఇప్పటి వరకు నాకు రిజల్ట్స్ అయితే ఏం కనిపించట్లేదు మేడం. ఎందుకంటారు? ఓకే, సో స్వాతి గారు హిస్ట్రోస్కోపీ చేసుకున్నారు, సెప్టమ్ ఉందని తెలిసింది. అండ్ ఎప్పుడైనా అబార్షన్స్ అలా అయ్యాయమ్మా మీకు? లేదు మేడం, ఇంతవరకు కన్సీవ్ అవ్వలేదు. హస్బెండ్ కి చెక్ చేశారా అండి? హస్బెండ్ స్పర్మ్ కౌంట్ నార్మల్ గా ఇంకా అన్నికి చేయలేదండి. ఓకే, సో దాట్స్ వన్ పాయింట్ విచ్ యు ఆర్ మిస్సింగ్. అండ్ మీది ట్యూబ్స్ చెక్ చేసుకున్నావమ్మా? చెక్ చేసినారండి. ఓకే, సో మీ సైడ్ నుంచి ట్యూబ్స్ హిస్ట్రోస్కోపీ చేసి సెప్టమ్ క్లియర్ చేసుకున్నారు, బట్ హస్బెండ్ సైడ్ ఒక్కసారి కూడా సెమెన్ అనాలిసిస్ చేయించలేదు. ప్రాబబ్లీ అది మిస్ అవుతుండొచ్చు. స్పర్మ్ కౌంట్కి ఇంటర్ కోర్స్కి సంబంధం లేదండి. ఇంటర్ కోర్స్లో బాగుండొచ్చు, కానీ స్పర్మ్ కౌంట్ 0 ఉండొచ్చు. సో దీనికి దానికి సంబంధం లేదు. ఈ లైఫ్ బాగుంది కదా అని స్పర్మ్ కౌంట్ బాగుంది అనుకోవడానికి లేదండి. సో ఒక్కసారి స్పర్మ్ అనాలిసిస్ ఒక ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్లో చేపిస్తే దాంట్లో ఓన్లీ స్పర్మ్ కౌంటే కాదండి, మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి స్పర్మ్ కౌంట్ చెక్ చేయండి. అది బాగున్నట్టయితే మేబీ ఒకసారి IUI ప్రొసీజర్స్ ద్వారా ప్లాన్ చేసుకోండి. 5 years అవుతుంది కాబట్టి ఇంకా న్యాచురల్గా చూస్తే టైం వేస్ట్ అయిపోయి మీ ఎగ్స్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉండొచ్చు. సో డెఫినెట్లీ నెక్స్ట్ స్టెప్కి మూవ్ ఆన్ అయ్యి ఒకసారి IUI ప్లాన్ చేస్తే బెటర్ అండి ఆఫ్టర్ సీయింగ్ ద సెమెన్ అనాలిసిస్. అసలు ఈ కాలర్ చెప్పిన దాన్ని అసలు అబ్బాయి టెస్ట్ చేయించుకోకపోవడాన్ని ఎలా చూడాలంటారు? 5 years బికాస్ స్టిల్ యునో పీపుల్ ఇంకా కూడా అమ్మాయిలని బ్లేమ్ చేయటము ఇట్స్ కామన్. ఊర్లలోనే కాదండి, ఫస్ట్ నువ్వు టెస్ట్ చేయించుకో, నీకు నార్మల్ ఉంటే నేను వస్తా. సో దిస్ ఇస్ ద సినారియో ఇప్పుడు రైట్ నౌ. సో మేము వీ కాల్ దెమ్ యాజ్ ఎ కపుల్, వీ స్టార్ట్ ట్రీటింగ్ దెమ్ అట్ ఏ టైమ్. అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఇద్దరికి ఒకేసారి చేస్తామండి. నాట్ దట్ మీరు ఫస్ట్ వచ్చారు కదా మీకు చేద్దాం తర్వాత చూద్దాం, ఇలా కాదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ నార్మల్ ఒకసారి చెక్ చేసుకుంటే కౌంట్ ఎంత ఉంది అట్లీస్ట్ వీల్ నో కదండి. సో యాజ్ ఎ కపుల్ రావాలి ట్రీట్మెంట్కి, యాజ్ ఎ కపుల్ అట్ ఏ టైమ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తేనే మనం చాలా 5 years వేస్ట్ అవ్వకపోయి ఉండొచ్చు ఆ అమ్మాయికి. సో మేబీ ఫస్ట్ టైంలోనే తనకు తెలిసిపోయి ఈ పాటికి ప్రెగ్నెన్సీతో కూడా ఉండేవాళ్ళు. సో ప్లీజ్ అండి కపుల్స్ ఎప్పుడైనా మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి రండి, కలిసి వస్తే తొందరగా డయాగ్నోస్ అవుతుంది అండ్ యువర్ టైమ్ టు ప్రెగ్నెన్సీ విల్ బీ డెఫినెట్లీ షార్టర్. ఓకే, మీరు ఇంతకు ముందు చెప్పారు ఇంటర్ కోర్స్కి స్పర్మ్ కౌంట్కి అసలు సంబంధం లేదని. సో దాన్ని చాలామంది అలానే ట్రీట్ చేస్తూ ఉంటారు, ఏమంటారు? అవును, సో అందరు ఏమనుకుంటారంటే సెక్షువల్ లైఫ్ బాగుంది కదా, నా కౌంట్ బాగుండొచ్చు, నాకేంటి ప్రాబ్లం. సో ఇది అజంప్షన్లో తెలియదండి. స్పర్మ్ రిలీజ్ అవుతోంది కదా, నో, రిలీజ్ అవ్వచ్చు. ఇట్ కుడ్ బి జస్ట్ లిక్విడ్, దెర్ ఆర్ నో స్పర్మ్స్ ఇన్ ఇట్, 0 sperms ఉండొచ్చు కూడా. ఓకే, సో ఇంటర్ కోర్స్ అండ్ స్పర్మ్ కౌంట్ అసలు మ్యాచ్ కాదండి. స్పర్మ్ కౌంట్ అనేది బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ద్వారా వస్తుంది స్పర్మ్స్. ఇంటర్ కోర్స్ అనేది బ్లడ్ సప్లై, మీకు ఫీలింగ్స్ ద్వారా లేదంటే అట్లా బ్లడ్ సప్లై ఎక్కువైతే పెనిస్కి, దానివల్ల హార్డెన్ అయ్యి ఇంటర్ కోర్స్ ఉంటుంది. సో దీస్ 2 are different phenomenon ఎంటైర్లీ. సో ఇది బాగుంది కదా అని ఇలా అనుకోవడానికి లేదు. జస్ట్ జనరలీ ఒక చెకప్, ఒక సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే యూ విల్ నో ప్రాబ్లం ఉంది లేనిది అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో డోంట్ అజ్యూమ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గెట్ ఇట్ డన్. ఓకే, సో మీ అంచనా ప్రకారం ఎంతమంది కపుల్స్, ఒక 100%లో ఎంతమంది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారంట? సో యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు మేబీ ఒక 15 to 20% దాకా ఉన్నారండి. సో దట్ ఈస్ యాక్చువల్లీ అ బిగ్ ప్రాబ్లం. అందులోనూ ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కపుల్స్ హు ఆర్ కమింగ్ వాళ్ళకి PCODనే చాలా చూస్తున్నాం అనమాట. అండ్ నౌ ఇది వరకు కొన్ని మేబీ అ డెకేడ్ బిఫోర్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది, బట్ నౌ ఇట్స్ ఈక్వల్. మేల్స్కి ఎంత ప్రాబ్లం ఉంది, ఫీమేల్స్కి ఎంత ప్రాబ్లం ఉంది, ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో ఫీమేల్ ఎక్కువ అలా లేదు, ఇప్పుడు మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 50-50%, ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఒక 20% అది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అందరూ కూడా ప్రాపర్ డయట్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్, ఈ 3 సరిగ్గా చూసుకున్నట్టయితే చాలా వరకు మీరు ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. అండ్ ఎర్లీ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లోనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయండి. కెరియర్ డెఫినెట్లీ ఇంపార్టెంటే, బట్ రిప్రొడక్షన్ అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా విషయాలు చెప్పారు కాలర్స్కి, అలాగే నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.